10th లో నువ్వు ఫస్ట్ క్లాసా? 10th క్లాసే. జాతి రత్నాలతో కామెడీకి కొత్త డెఫినేషన్ ఇచ్చిన అనుదీప్, ఎనర్జీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన విశ్వక్ సేన్, వీళ్ళిద్దరూ కలిస్తే స్క్రీన్ మీద రచ్చ ఏ రేంజ్ లో ఉంటుందో అని ఆడియన్స్ ఎంతో క్యూరియాసిటీతో ఉన్నారు. పైగా సితారా ఎంటర్టైన్మెంట్స్ లాంటి పెద్ద బ్యానర్ తోడవడంతో సినిమాపై హైప్ క్రియేట్ అయింది. మరి ఈ క్రేజీ కాంబో బాక్స్ ఆఫీస్ దగ్గర నవ్వుల వర్షం కురిపించిందా? అనుదీప్ మార్క్ కామెడీ విశ్వకి సెట్ అయిందా? పూర్తి రివ్యూలో చూద్దాం. అరే ఫస్ట్ టైం ఆఫీస్ వచ్చినప్పుడు నేను నిన్నేం అడిగినా? ఆటో డబ్బులు ఉన్నాయా లేవా అని అడిగిండ్రన్న. దానికి నువ్వేమన్నావురా? 100 ఉన్నాయంటే అందులో మీరే 50 తీసుకున్నారు కదా. కథ విషయానికి వస్తే కోమల్ అంటే విశ్వక్ సేన్ సినిమానే ప్రపంచంగా బతికే ఒక డైరెక్టర్. తన డెబ్యూ సినిమా కోసం అనుకున్న బడ్జెట్ కంటే భారీగా ఖర్చు పెట్టడంతో ఆ చిత్ర నిర్మాత సుదర్శన్ అంటే నరేష్ గుండెపోటుతో హాస్పిటల్లో చేరతాడు. దీంతో ఆయన కుమార్తె చిత్ర కయాదు లోహార్ సీరియస్ అయి షూటింగ్ ఆపేస్తుంది. కోమల్ని ప్రాజెక్ట్ నుంచి గెంటేస్తుంది. కానీ తన సినిమాని ఎలాగైనా పూర్తి చేయాలని కోమల్ పట్టుబట్టడంతో చిత్ర ఒక విచిత్రమైన షరతు పెట్టింది. మిగిలిన సినిమాను కేవలం ₹1,00,00,000లోనే పూర్తి చేయాలి అన్నది ఆ కండిషన్. మరి ఇంత తక్కువ బడ్జెట్లో కోమల్ ఆ సినిమాను ఎలా ఫినిష్ చేశాడు? ఈ ప్రాసెస్లో నిర్మాత కూతురితో లవ్ ట్రాక్ ఎలా మొదలైంది? షూటింగ్లో కోమల్ ఎదుర్కొన్న వింత సమస్యలేంటి అన్నదే తెరపై చూడాల్సిన కథ. ఎట్లరా? అలా కాదు, ఇలా. అవును, ఇలాను. రే ఇట్రారా. స్క్రీన్ ప్లే విషయానికి వస్తే అనుదీప్ సినిమాలో లాజిక్ వెతకడం అంటే చీకట్లో నల్లులు వెతకడమే. ఈ సినిమా కూడా అదే కోవలకు వస్తుంది. కథలో ఇంటెన్సిటీ కంటే సిల్లీనెస్కే పెద్దపీట వేశారు. ఒక చిన్న పాయింట్ చుట్టూ తనకు నచ్చిన స్టైల్లో ఫన్ జనరేట్ చేసుకుంటూ వెళ్లారు డైరెక్టర్. కేవలం మెయిన్ లీడ్స్ మాత్రమే కాకుండా ఫ్రేమ్లో కనిపించే చిన్న పాత్రలు కూడా పంచులు వేస్తూ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తాయి. హీరో క్యారెక్టరైజేషన్ చాలా యూనిక్గా కాస్త తేడాగా ఉంటుంది. సొంత అమ్మతో మాట్లాడడానికి కూడా గలీజ్గా ఫీల్ అయ్యే హీరోయిన్ ప్రేమలో పడ్డాక ఎమోషన్స్ విలువ తెలుసుకోవడం అనే ఆర్క్ బాగుంది. లవ్ స్టోరీ ఉన్నప్పటికీ అది డైరెక్ట్గా ఎక్స్ప్రెస్ కాకుండా ఇంటర్నల్గా నడవడం ఫ్రెష్గా అనిపిస్తుంది. ఇక దిల్ రాజు, నాగవంశీ, హరీష్ శంకర్ వంటి గెస్ట్ అపియరెన్స్లు థియేటర్స్లో సర్ప్రైజ్ చేస్తాయి. అయితే స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం కంటిన్యూటీ పూర్తిగా మిస్ అయింది. ఒక సీన్కి మరో సీన్కి సంబంధం లేకుండా కేవలం సింగిల్ లైనర్స్, కామెడీ స్కిట్స్ మీద సినిమాను లాగించేశారు. ఫస్ట్ సీన్ నుంచే లాజిక్ పక్కన పెట్టి చూస్తేనే ఈ హ్యూమర్ కనెక్ట్ అవుతుంది, లేదంటే కాస్త ఇబ్బందిగా అనిపించవచ్చు. ముఖ్యంగా జాతి రత్నాలు మ్యాజిక్ ఏ కోసానా ఇందులో కనిపించదు. సైకిల్ సీన్ గాడిని పిలువండిరా అన్న, వాడు బైక్ యాక్సిడెంట్లో చచ్చిపోయినా అన్న. మీరు అడగండి అదేందో. నువ్వు ఏ కర్రీ పాయింట్లో డబ్బులు ఇవ్వవంట కదా. ఇక నటీనటుల విషయానికి వస్తే విశ్వక్ సేన్ తన ఎనర్జీతో సినిమాను భుజాన వేసుకున్నాడు. కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీలో తన మార్క్ చూపించాడు. హీరోయిన్ కయాదు లోహార్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. అందంతో పాటు నటనలోనూ ఆకట్టుకుంది. సీనియర్ నటుడు నరేష్ తన అనుభవంతో ఈజీగా నవ్వించేశాడు. ఇక విలన్ గా మిర్చి సంపత్ సీరియస్ గా కనిపిస్తూనే కామెడీ పండించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే భీమ్స్ సంగీతం జస్ట్ ఓకే అనిపిస్తుంది. పాటలు పర్లేదు, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకాస్త ఇంపాక్ట్ ఇచ్చేలా ఉంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ, కలర్ గ్రేడింగ్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకోవాల్సిందే. సితారా వారి నిర్మాణ విలువలు రిచ్గానే ఉన్నాయి. స్టోరీ లైన్ చాలా పల్సగా ఉండడం, లాజిక్ లేని సన్నివేశాల వల్ల అక్కడక్కడ సినిమా సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. డ్రామా పండాల్సిన చోట కూడా కామెడీనే డామినేట్ చేయడం వల్ల ఎమోషనల్ కనెక్ట్ మిస్ అయింది. ఓవరాల్గా ఫన్నీ లేదు, డమ్మీ అయిపోయిన ఫంకీ. 10th లో నువ్వు ఫస్ట్ క్లాసా? 10th క్లాసే.